నమస్కారం. ఇది గుంటూరు నుండి మీకు అందిస్తున్న ఈ రోజు వార్తలు. రైతుల మార్కెట్ పరిస్థితులు, నగర అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఆరోగ్య సదుపాయాలు వంటి అంశాలు ఈ బులెటిన్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం. ముందుగా ప్రధాన వార్తలు. గుంటూరులో మిరప యార్డు మరోసారి కదలిక కనిపిస్తుంది. ముఖ్యంగా స్థానికంగా పండించే కొన్ని రకాలకి మంచి డిమాండ్ కనిపిస్తుంది. గుంటూరు నగరానికి నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఛానల్ విస్తరణ పనులపై ప్రభుత్వం పట్టు బిగిస్తుంది. గుంటూరు పట్టణానికి వచ్చే 2 దశాబ్దాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొత్త మాతా శిశు విభాగం నిర్మాణం వేగంగా జరుగుతుంది. గుంటూరు మార్కెట్లో మిరప ధరల పెరుగుదల. గుంటూరులో మిరప యార్డ్ మరోసారి కదలిక కనబరుస్తుంది. ముఖ్యంగా స్థానికంగా పండించే కొన్ని రకాలకి మంచి డిమాండ్ కనిపిస్తుంది. రైతులు కొంత ఊరటతో ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. గుంటూరు మార్కెట్లో ఈ వారం చిల్లి ధరలపై మంచి స్పందన వచ్చింది. జిల్లా పరిధిలో పండించే 340 మిరప రకం ఈ సీజన్లో ప్రత్యేకంగా హైలైట్ అవుతుంది. ఈ రకానికి క్వింటాలు సుమారు 17,000 నుండి 18,000 వరకు ధర పలుకుతుంది. 2023లో ఈ మ్యాక్సిమంగా 7,000 నుంచి 9,000, 10,000 లోపే జరుగుతున్నాయండి. తేజాలు అయితే 12,000 దాకా జరిగినాయి. కలర్ మారినా ఎల్లో టైప్ తిరిగినా 12,000 దాకా అయితే. 2024 బిఎఫ్ అండి, 2024 బిఎఫ్ రకాలు వచ్చేసి మీకు మ్యాక్సిమంగా 9,000 నుంచి 12,000, కొన్ని రకాలు 13,000 పడుతున్నాయి. ఇంకా 355 బ్యాడ్కి, 5531 సింజెంటా బ్యాడ్కి 15,000 దాకా పడ్డాయి. తేజాలు వచ్చేసి 13,000, 14,000 మధ్యలో పడ్డాయి. ఆర్మూర్లు వచ్చేసి 13,000 పడ్డాయి, 13,500 కూడా పడ్డాయి. బాగున్నాయి క్వాలిటీలు. అంటే ఏసీ బాగుంటే క్వాలిటీలు బాగుంటాయండి. బిఎఫ్ అయినా రంగు బాగుంటాయి. పక్కనే ఉన్న తేజ బైడ్గి మిరపల కంటే ఈ రకానికి ఈసారి కొద్ది ఎక్కువ గిరాకీ వచ్చింది. యార్డ్లో కొనుగోలుదారులు, కమిషన్ ఏజెంట్లు, రైతులు బిజీగా కనిపిస్తున్నారు. బయట ఇతర ప్రాంతాల నుండి కొద్దో గొప్ప కొత్తవి, కొంత ఏసీలు, మొత్తం ఏదైనా 11,500 మిర్చి బస్తాలు రావడం జరిగింది. శాంపిల్స్ అయితే చెప్పేదేం లేదు, భారీగా పెడుతున్నారు ఏసీల నుండి. మూవ్మెంట్ కూడా తేజకి స్లో ట్రెండింగ్గా కనపడింది నాకు ఈరోజు. 12,000 కాంచి మొదలయ్యి ఎక్కువగా 14,000 ఎక్కువగా జరుగుతుంది. సేల్స్ బాగుంది. మెయిన్ 34కి సూపర్ 10. 13,000 కాడి నుంచి మొదలయ్యి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి 17 నుంచి 17,500 అండి. 17,500 హైయెస్ట్ మార్కెట్లు. 334 సూపర్ 10. చల్లని వాతావరణం వల్ల ఈసారి గుంటూరులో మిరప దిగుబడి బాగా వచ్చింది. రైతులు ఆశించిన రీతిలో ధరలు రావడం కొత్త మేర ఉపశమనం కలిగిస్తుంది. అయితే రవాణా ఖర్చులు, ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ స్థిరంగా ఉండాలి అని రైతులు కోరుతున్నారు. గుంటూరు యాడ్ నుంచి కెమెరామెన్ సురేంద్రతో మీ సురేంద్రనాథ్, SNB న్యూస్. గుంటూరు ఛానల్ విస్తరణ పనులు వేగం. గుంటూరు నగరానికి నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఛానల్ విస్తరణ పనులపై ప్రభుత్వం పట్టు బిగిస్తుంది. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రులు, అధికారులు సూచించారు. గుంటూరు ఛానల్ విస్తరణ ప్రాజెక్టుపై జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశం జరిగింది. వర్షాకాలంలో నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవడం, నగరానికి నీటి సరఫరాను నిరాటంకంగా అందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. సమావేశంలో అధికారులు పనులు ఊరివైపు సాగుతున్నాయని తెలిపారు. భూసేకరణ సంబంధించిన సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతున్నాయని కూడా చెప్పారు. గుంటూరు ఛానల్ సుదీర్ఘకాలం, దశాబ్దాల నుంచి మా రైతాంగానికి కళ. కంపల్సరీగా అది రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి శాంక్షన్ చేయటం, 100 కోట్లు శాంక్షన్ చేయటం, ముందుగా రైతాంగం కళ నెరవేరింది ఇన్ని రోజులకి. ఈరోజు 100 కోట్ల రూపాయలు కేటాయించి మరి రైతుల అకౌంట్లో రేపు డిపాజిట్ చేయబోతున్నారు. ఈ గుంటూరు ఛానల్ అనేది ఒట్టిచెరుకూరు మండలం గార్పాడు దగ్గర నుండి పచ్చూరు వరకు కూడా ఇది పొడిగించడం జరుగుతుంది. దీనివల్ల లక్షల ఎకరాలు, 40 గ్రామాలకి మంచినీళ్ళ సౌకర్యం ఏర్పడుతుంది. ఇది ఎప్పటి నుంచో రైతాంగం కళ. మరి సుమారుగా మా ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ పరంగా చూసినట్లయితే సుమారుగా 35,000 ఎకరాల వరకు కూడా ఈ గుంటూరు ఛానల్ వల్ల నీటి సౌకర్యం మరియు తాగునీటి సౌకర్యం కల్పించబడుతుందని మేము భావిస్తా ఉన్నాం. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే తర్వాత సంగతి ముందర మేము చేస్తాం, తర్వాత డబ్బులు తీసుకుంటాం అనే క్రమంలో కష్టపడి డబ్బులు ఇల్లు పెట్టుబడి పెట్టి డీసీలు ప్రతి కాలువ రిపేర్ చేసి ప్రతి చివరి భూములు కూడా నీళ్ళు వెళ్ళియండి. చరిత్రలో ఇది రికార్డు అండి. ఇంత మటుకు ఎప్పుడు అట్లా చివరి భూముల దాకా నీళ్ళు పోయారు. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. వాస్తవంగానండి, దీని మీద మేము కూడా పొరుచూరు నుంచి పోరాటం చేసాం. గుంటూరు ఛానల్ కోసం చేసినాక
పోరాటంలో మాకు ఒక ఫలితం తక్కింది అనేది మా ఆలోచన. ఎందుకంటే మేము చేసిన కృతికి ఫలితం తక్కింది మాకు. ఎందుకంటే రైతులకి, మాకు కాదు, రైతులకు ఆశ తీరుతుంది. ఎందుకంటే ఈ గుంటూరు ఛానల్ పొడిగీయటం. ఛానల్ విస్తరణ పూర్తి అయితే గుంటూరు నగరానికి తాగునీటి సరఫరాలో పెద్దగా ఇబ్బందులు ఉండవు. రానున్న నెలలో ఈ పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గుంటూరు ఛానల్ నిర్మాణ స్థలం వద్ద నుండి కెమెరామెన్ సురేంద్రతో సురేంద్రనాథ్, SNV న్యూస్. గుంటూరు నగరానికి కొత్త మాస్టర్ ప్లాన్ 2050. గుంటూరు పట్టణానికి వచ్చే 2 దశాబ్దాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. రోడ్లు, కాలనీలు, రవాణా సదుపాయాలు అన్ని రంగాలలో మార్పు ఉండనున్నాయి. గుంటూరు ప్రాంతాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం. మొట్టమొదటిగా చూసుకుంటే ప్రతి ఏరియాలోనూ సిమెంట్ రోడ్లు వేశారు. చాలా వరకు డ్రైన్స్ క్లీన్ చేశారు, డ్రైన్స్ కొత్తవి కట్టారు. అదేవిధంగా ఓవర్ బ్రిడ్జెస్ 2 వర్క్ స్టార్ట్ అయినాయి, శంకర్ విలాస్, నందివెలుగు. మిగిలిన 3 బ్రిడ్జెస్ టెండర్స్ అయిపోయి ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి అప్రూవల్కి. అవి కూడా 1-2 మంత్స్లో శంకుస్థాపన చేస్తాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా ఫోకస్ వచ్చేటప్పటికి గ్రీనరీ, పార్క్స్, వీటన్నిటి మీద. అందులో భాగంగా కొన్ని తీసుకుంటున్నాం. అది నల్లపాడు చెరువు ఒకటి, పొంగరాల బీడు అదొకటి. అవి 2 కూడా వేరే, ఒకటి లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర, ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కింద ఉంటే అవి 2టిని కూడా ఫైల్స్ మూవ్ చేసి GMC కిందకి తీసుకొస్తా ఉన్నాం. ఇది ఒక 20-30 ఏళ్ళు ఈ ప్రాంతానికి ప్రజలకు ఉపయోగపడాలంటే ఏం చేయాలి? PPP మోడ్లో వెళ్ళాలా? అదేవిధంగా ఇన్కమ్ కూడా ఉండాలి. PPP మోడ్లో చేయాలన్నా కూడా ఇన్వెస్టర్స్ కూడా ఉట్టిగా వచ్చారు, వాళ్ళకి కరెక్ట్ టర్మ్స్ ఉండాలి. గుంటూరు, అమరావతి పరిధిలో నగరీకరణ వేగంగా పెరుగుతుంది. జనాభా, వాహనాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరగడంతో మౌలిక వసతులపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ 2050 పై అధికారులు పనిచేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కొత్త రోడ్ల నిర్మాణం, పాత కాలువల పునరుద్ధరణ, పార్కులు, పబ్లిక్ స్పేసెస్, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు, భవిష్యత్తులో మెట్రో కనెక్టివిటీ వంటి అంశాలు చేర్చబడ్డాయి. ఇప్పుడు ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ ఒక స్టేజ్కి వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ బ్యూటిఫికేషన్ ఆఫ్ పార్క్స్, పెడెస్ట్రియన్ పార్క్స్, గ్రీన్ వేస్ అండ్ డివైడర్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఫౌంటైన్స్, డెవలప్మెంట్ ఆఫ్ పార్క్స్, ఇవన్నిటిని కూడా వీళ్ళు మేయర్ గారు, తర్వాత కమిషనర్ గారు కూర్చొని నెక్స్ట్ ఒక 2-3 వీక్స్లో DPRలు అవన్నీ తయారు చేస్తే 1-2 మంత్స్లో వాటిని కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. రెడ్డిపాలెం రోడ్లో అయితే ఇది మాస్టర్ ప్లాన్కి తగ్గట్టుగా కాకుండా కొంతమంది ఆక్యుపైడ్ ఉన్నాయి. దాన్ని మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాని మీద కొంత వర్క్ చేసాం. అదేవిధంగా 3 వంతెనల బ్రిడ్జ్ దగ్గర వర్షం హెవీగా పడ్డప్పుడు వాటర్ క్లాగ్ అవుతూ ఉంది. దాన్ని కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే దాదాపుగా 200 ఎన్క్రోచర్స్ ఏవైతే ఉన్నారో ఆక్యుపైడ్ పీపుల్, వాళ్ళకి ఏ విధంగా రీహాబిలిటేట్ చేస్తే కానీ అది లాంగ్ టర్మ్లో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురాలేం. దాన్ని ఏ విధంగా వర్క్ చేయాలనే దాని మీద కొంత డిస్కస్ చేసాం. గుంటూరు నగరం అభివృద్ధికి ఇది ఒక కీలక దశ అని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా రోడ్ల విస్తరణ, పార్కులు అభివృద్ధి వంటి అంశాలు పూర్తయితే పౌరులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. కెమెరామెన్ సురేంద్రతో మీ సురేంద్రనాథ్, SNV న్యూస్. గుంటూరు GGHలో కొత్త MCH బ్లాక్. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కొత్త మాతా శిశు విభాగం నిర్మాణం వేగంగా జరుగుతుంది. ఇది పూర్తయితే జిల్లా మొత్తం ఆరోగ్య సేవలకు బలమైన అదనం కానుంది. గుంటూరు GGHలో నిర్మిస్తున్న ఈ కొత్త బ్లాక్లో సుమారు 500 పడకల సదుపాయం ఉంటుంది. ఆధునిక ప్రసూతి గదులు, న్యూబోర్న్ కేర్ యూనిట్లు, అత్యవసర చికిత్సా పరికరాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇవి ఈ రోజు గుంటూరు నుండి ఈ ముఖ్య వార్తలు. వ్యవసాయం నుంచి నగరాభివృద్ధి వరకు అన్ని రంగాల్లో గుంటూరు ప్రగతి పదంలో పయనిస్తుంది. ఈ బులెటిన్ ముగించే ముందు కొన్ని ప్రాంతీయ వార్తలు మరియు జాతీయ వార్తలు చూద్దాం. ఏపీ హైకోర్టు తీర్పు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన ప్రభుత్వ అప్పీల్పై హైకోర్టు ఈ రోజు కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమేనని ఆరోపించారు. జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసులో తదుపరి విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. తెలంగాణ ముఖ్య అంశాలు. సర్పంచ్ ఎన్నికల నగర. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ వేడెక్కింది. ప్రధాన పార్టీల నాయకులు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. క్రీడా విశేషాలు.
T20 ప్రపంచ కప్ 2026 వచ్చే ఏడాది జరగనున్న T20 ప్రపంచ కప్ సంబంధించిన గ్రూపుల వివరాలను ఐసీసీ ప్రకటించింది. క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగిస్తూ భారత్ పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. వ్యాపారం, బంగారం ధరలు నిన్నటి నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు తుల బంగారం ధర మార్కెట్లో స్థిరంగా నమోదైంది. ఎంటర్టైన్మెంట్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 79వ రోజున నాటకీయ పరిణామాలు చేసుకున్నాయి. కాంటెస్ట్ను సంజన రీతుకి క్షమాపణ చెప్పేది లేదంటూ తన పంతం నెగ్గించుకున్నది. మరిన్ని స్థానిక వార్తల కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ సురేంద్ర. ధన్యవాదములు.